children, praise the Lord. Welcome to Kids Story Time. పిల్లలు మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే. పిల్లలు ఒక ఊరిలో ఒక పెద్ద అడవి ఉందంట పిల్లలు. అడవి అంటే తెలుసు కదా, జంగల్. ఆ భయంకరమైన అడవిలో ఒక పెద్ద టైగర్ ఉందంట. అమ్మో, నిజంగా టైగర్ అంటే అందరికీ భయమే కదా పిల్లలు. ఎందుకంటే టైగర్ మనుషుల్ని తినేస్తుంది కదా, యానిమల్స్ని, మనుషుల్ని, అందరినీ తినేస్తుంటుంది కదా పిల్లలు. దాని రూపమే చాలా డేంజరస్గా ఉంటుంది. దాని టీత్ చూసారా పిల్లలు, ఎంత షార్ప్గా ఉంటాయో. మరి ఆ పెద్ద అడవిలో ఒక చిన్న గుహ ఉంటే ఆ గుహలో ఒక పెద్ద టైగర్ తిరుగుతుందంట పిల్లలు. అయితే అదే అడవిలో ఒక జింక ఉందంట. డీర్ అంటే తెలుసు కదా పిల్లలు, చక్కటి కొమ్ములతో, చక్కటి చుక్కలతో, మరి ఎంతో అందంగా ఉండే ఆ డీర్ అడవిలో తిరుగుతుందట. చక్కగా ఆకులు, చెట్టు కొమ్మలు, ఫ్లవర్స్, లీవ్స్ అన్నీ తినుకుంటూ అది తిరుగుతూ ఉందంట పిల్లలు. దానికి 3 బేబీస్ పుట్టాయట. అవి చిన్న చిన్నగా ఉన్నాయి. జింక పిల్లలు, ఫాన్స్ అంటారు కదా, చిన్న చిన్నగా ఉన్నాయి ఈ జింక పిల్లలు. అయితే మమ్మీ ఎక్కడికి వెళ్తుందో ఈ చిన్ని జింక పిల్లలు కూడా మమ్మీని ఫాలో అవుతూ మమ్మీ వెనకాల వెళ్తూ చక్కటి గ్రాస్ని తింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాయి. అయితే పిల్లలు కొన్నిసార్లు మమ్మీ ఏదైనా బిజీ పనుల్లో ఉంటే చాలామంది పిల్లలు భలే నాటి పనులు చేస్తూ ఉంటారు కదా. ఎక్కడంటే అక్కడ మురికి పనులు చేసి మమ్మీ డాడీ చూడకుండా కప్పేయటము. మమ్మీ డాడీ చూస్తున్నారు కదా అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళు అట్లా పక్కకెళ్ళి ఇటు వచ్చేసరికి అన్ని గందరగోళం చేసేస్తూ ఉంటారు కదా పిల్లలు. అలాగే స్కూల్లో కూడా క్లాస్లో టీచర్ ఉన్నంతసేపు అందరు ఫింగర్ ఆన్ యువర్ లిప్స్ అనగానే అందరు మీ లిప్స్ మీద మీ ఫింగర్ పెట్టుకొని ఎంత ఇన్నోసెంట్గా కనిపిస్తారో. టీచర్ క్లాస్లో నుంచి బయటికి వెళ్తే చాలు, ఇక క్లాస్లో ఒక్కొక్కళ్ళు ఏమి అరుపులు, శబ్దాలు, కేకలు, అల్లరల్లరి చేస్తూ ఉంటారు కదా. మరి అలాగే ఈ జింకకున్న ఆ 3 పిల్లల్లో ఒక చిన్ని డీర్ ఏం చేసిందంటే మెల్లగా నడుచుకుంటూ ఒక పెద్ద, చెప్పాను కదా ఒక కేవ్ ఉందని, ఆ కేవ్ దగ్గరికి వెళ్ళింది. అయ్యో, దీని మదర్ ఉన్నారు కదా, ఈ పెద్ద డీర్ ఉంది కదా, దానికి తెలుసు అందులో ఆ కేవ్లో టైగర్ ఉంటుందని. అందుకని వీళ్ళ మమ్మీ ఇటు సైడ్ వెళ్తుంది పిల్లలు. కానీ ఒక జింక పిల్ల దానికి తెలియకుండానే ఇదేదో బాగుంది కదా అని ఆ కేవ్ దగ్గరకు వెళ్ళిపోయింది. కేవ్లోకి వెళ్ళిపోయి లోపల గడ్డి తింటూ ఆ కేవ్లో కాసేపు కూర్చుంది పిల్లలు. అది ఎప్పుడైతే అందులోకి వెళ్ళిందన్న విషయం అర్థమైపోయిందో గబగబా మదర్ డీర్ చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ ఆ కేవ్లోకి వెళ్ళింది. ఆ 2 బిడ్డలు ప్లస్ అక్కడ కేవ్లో ఉన్న జింక పిల్ల, మమ్మీ, మొత్తం 4 ఆ కేవ్లో ఉండిపోయారు. లక్కీగా ప్రతిరోజు అక్కడే ఉండే టైగర్ ఆ రోజే అక్కడ లేదు. అమ్మయ్య, టైగర్ ఇక్కడ లేదు, నేను తొందరగా టైగర్ వచ్చే లోపల నా 3 బేబీస్ని తీసుకొని నేను ఫాస్ట్గా రన్నింగ్ చేసుకుంటూ కేవ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి నా బిడ్డల్ని నేను సేవ్ చేసుకోవాలని ఈ మదర్ డీర్ త్వరగా తన పిల్లల్ని పదండి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి అందరినీ హరీబరీగా బయటికి తీసుకొని వచ్చేస్తూ ఉంది. ఈ మదర్ డీర్ ఎప్పుడైతే తన బిడ్డలను సేవ్ చేసుకోవడానికి మెల్లగా వాళ్ళని బయటికి తీసుకెళ్ళిపోదాం అని అనుకుంటుందో కరెక్ట్గా అదే టైంకి బయట నుండి పెద్ద అడుగులతో ఫుట్ స్టెప్స్ సౌండ్ వినబడుతుంది. అయ్యో, ఎవరు వచ్చారు, అమ్మో ఇంకేమన్నా కొంపు తీసి టైగర్ వచ్చిందంటే నా పని అవుట్, నా పిల్లల పని అవుట్, ఎలా నా బిడ్డల్ని నేను సేవ్ చేసుకోవాలని ఆలోచిస్తున్న టైంలో పిల్లలు నిజంగా అనుకున్నంత పనే జరిగింది. ఏంటంటే అనుకున్నట్టే టైగరే వస్తుంది. అమ్మో, పెద్దగా అరిచేసరికి ఈ డీర్కి భయమైపోయింది. అయ్యో, ఇప్పుడు లోపలుంటే టైగర్ లోపలికి వచ్చేస్తుంది, బయటికి వెళ్ళిపోదామంటే టైగర్ ఎదురొస్తుంది, నన్ను ఎట్లా కాపాడతారు, ఎవరు సేవ్ చేస్తారని ఏం చేయాలో అర్థం కాక ఆ చిన్ని డీర్ పిల్లని కోప్పడుతుంది. చూడు, నువ్వు రావటం వల్ల ఎంత డేంజర్ జరిగిపోయిందో, ఇప్పుడు మనల్ని ఎవరు కాపాడతారు, చూడు నువ్వు ఎలా వచ్చేసావో, మమ్మీ చెప్పిన మాట వినకపోతే ఇలాగే ఉంటుంది, నాతో వచ్చుంటే నీకు ఈ డేంజర్ జరిగేది కాదు కదా, ఎందుకు అలా వెళ్ళిపోయావు అని చాలా కోప్పడుతూ ఉంది. మమ్మీ సారీ మమ్మీ, నేను
ఇట్లా జరుగుతుందని అనుకోలే మమ్మీ, ప్లీజ్ మమ్మీ నన్ను క్షమించి మమ్మీ అని ఆ చిన్న డేర్ పిల్ల మమ్మీని సారీ 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 అని చెప్తా ఉంది పిల్లలు. అప్పటికే టైం అయిపోయింది. పెద్ద టైగర్ వస్తూ ఉంది పిల్లలు. ఆ కేవ్ సైడే వస్తుంది. ఆ 3 జింక పిల్లలకి ఏం చేయాలో అర్థం కాక 3 జింక పిల్లలు మమ్మీ దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకున్నాయి మమ్మీని. మమ్మీ నువ్వే నన్ను కాపాడాలి మమ్మీ, నాకు భయం వేస్తుంది మమ్మీ. ఆ జింక పిల్లలు అందరూ కూడా మమ్మీ దగ్గరకు వచ్చి మమ్మీ నువ్వే నన్ను కాపాడాలి మమ్మీ, నాకు చాలా భయం వేస్తుంది. అమ్మో టైగర్ ఏంటి అంత పెద్దగా అరుస్తుంది, నన్ను తినేస్తుందేమో మమ్మీ, నువ్వు ఎట్లయినా సరే మమ్మల్ని కాపాడు మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని అవన్నీ బతిమలాడుతూ ఉన్నాయి పిల్లలు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు ఈ జింకకి. అప్పుడే ఒక ఐడియా వచ్చింది. ఏంటో తెలుసా, ఆ జింక ఏం చేసిందంటే అని దాని వాయిస్ని సెట్ చేసుకొని, ఏ పిల్లలారా మీరందరూ జాగ్రత్తగా వినండి, మన ఇంటికి ఒక పెద్ద టైగర్ వస్తుంది, దాన్ని మనం ఎలాగైనా సరే ఈరోజు చంపేసుకొని తినేయాలి, మీరందరు రెడీగా ఉన్నారా అని పెద్ద గొంతేసుకొని వేరే వాయిస్ తోటి ఆ ఉన్న చిన్న జింక పిల్లలతో చెప్తుంది పిల్లలు. ఎప్పుడైతే ఈ సౌండ్ వినిందో చాలా కోపంగా వస్తున్న టైగర్, అమ్మో ఏంటి ఆ కేవ్ నాది కదా, నా కేవ్లో ఏదో ఒక భయంకరమైన యానిమల్ ఉంది, అది నన్ను చూసేసింది, దాని పిల్లలకు నన్ను భోజనంగా పెడుతుందట, ఫుడ్ లాగా నన్ను పడేస్తుందంట, అమ్మో నాకు చాలా భయం వేస్తుందని కోపంగా వచ్చిన టైగర్కి చాలా భయం వేసి మెల్లగా అడుగులు వెనక్కేస్తుందట పిల్లలు. అది వెనక్కి వెళ్తుంటే సందులో నుంచి చూస్తున్న ఆ పెద్ద జింక మదర్ డీర్ అనుకుందంట, వా నా ప్లాన్ భలే వర్కౌట్ అయింది అని హ్యాపీగా ఫీల్ అయిందట పిల్లలు. మెల్లగా ఆ టైగర్ వెనక్కి వెళ్ళిపోయి తోక ముడుచుకొని స్లోగా వెళ్ళిపోయింది పిల్లలు. అది వెళ్ళిపోతుంటే ఇక డీరు ఇక్కడ ఉండి పిల్లల్ని పదండి మనం వెళ్ళిపోదాం, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోవాలి, ఇది మనకు సేఫ్ ప్లేస్ కాదు, కమాన్ లెట్స్ గో అని చెప్తున్న టైంలో ఆ టైగర్ వెళ్ళిపోయింది కదా. వెళ్తుంటే ఒక నక్క కనిపించింది పిల్లలు. ఎవరికో తెలుసా, టైగర్కి. ఆ టైగర్ని చూసి, హే టైగర్ ఏంటి చాలా దిగులుగా ఉన్నావు, ఇలా వస్తున్నావేంటి, మీ ఇంటికి వెళ్ళలేదే అని అడిగేదట ఆ నక్క. అడిగితే టైగర్ చెప్పింది, అమ్మో మా ఇంట్లో నా కేవ్లోకి ఒక డేంజరస్ యానిమల్ వచ్చింది, అదేమనిందో తెలుసా, మిమ్మల్ని తినేస్తాను, అదిగో మన ముందు ఒక టైగర్ వస్తుంది, దాన్ని చంపి మీకు ఫుడ్గా వేసేస్తాను, పిల్లలు మీరు రెడీయేనా అని అంటుంది, అందుకే నాకు భయం వేసి నేను పారిపోయి వచ్చాను అని చెప్పిందంట పిల్లలు. అప్పుడు ఆ నక్క అనిందంట, పిచ్చి టైగర్ నీకు ఒక విషయం తెలుసా, అడవిలో నీకంటే స్ట్రాంగ్ ఏ యానిమల్ ఉంది, ఏ యానిమల్ నీ ముందు నిలబడగలదు, నువ్వు గట్టిగా అరిస్తే ప్రతి యానిమల్ పారిపోవాల్సిందే, పద నేను కూడా నీకు తోడొస్తాను, ఆ డేంజరస్ యానిమల్ ఏంటో చూద్దాం పద అనిందట నక్క. అప్పుడు టైగర్ అనిందట, లేదు లేదు నాకైతే భయం వేస్తుంది, నువ్వు అక్కడ దాకా వెళ్ళి పారిపోతే నా పరిస్థితి ఏంటి, నేనైతే రాను అని అనిందంట పిల్లలు. రానంటే అయ్యో అదేంటి అలా అంటావు, నువ్వేం భయపడకు, నేను వస్తాను కదా, నేను ప్రామిస్ చేస్తున్నా, కావాలంటే ఒక పని చేద్దాం, నీ తోక నా తోక రెండు కలిపి నాట్ వేసుకొని వెళ్ళిపోదాం, ఒకవేళ నేను పారిపోవాలని అనుకున్నాను అనుకో నేను వదిలిపెట్టాను కదా, కాబట్టి పద వెళ్దామనంటే ఎంతసేపు బతిమిలాడితే అప్పుడు టైగర్ ఒప్పుకొని ఆ నాట్ 2 తోకలు కలిసి ఒక ముడేసుకున్నాయట. అప్పుడు 2 కలిసి బయలుదేరాయంట. ఆ కేవ్ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాయి. ఎవరబ్బా ఆ స్పెషల్ యానిమల్ ఏంటి, అంత డేంజరస్ యానిమలా, టైగర్నే తిని అంత గొప్ప యానిమలా, పద నేను చూస్తానని కేవ్ దగ్గరకు వస్తుంటే ఈ 3 పిల్లలు ఇంకా బయలుదేరలేదు, వాళ్ళు వస్తున్నారు స్లోగా, అక్కడిక్కడ టైగర్ ఉందా లేదా చూసుకొని మెల్లగా వస్తుంటే ఇప్పుడు నక్క ప్లస్ టైగర్ 2 వస్తున్నాయి. జాకల్ ఇంకా టైగర్ 2 వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాక అప్పుడు మెల్లగా ఈ డీర్ అనిందంట, ఏ పిల్లలు మీరందరూ జాగ్రత్తగా ఉండండి, చూశారు కదా ఇందాకే టైగర్ని తినేద్దామని చెప్పాను కదా, కానీ ఆ టైగర్ పారిపోతుంటే నేను నక్కకి చెప్పాను మీరు టైగర్ని పట్టకరండి అని,
పారిపోయిన టైగర్ని పట్టుకురావడానికి మన నక్క మనకి చాలా హెల్ప్ చేశాడు. ఇప్పుడు టైగర్ని ఎవ్వరు తప్పించలేరు. టైగర్ అస్సలు తప్పించుకునే పరిస్థితే లేదు. కాబట్టి మన ఫ్రెండ్ నక్క మనకు ఒక పెద్ద టైగర్ని తెచ్చి పెడుతుంది. మనందరం తినేద్దాం అనిందట పిల్లలు. అప్పుడు ఆ సౌండ్ విని టైగర్ అనుకుందంట, చూసావు కదా, నేను ముందే చెప్పాను నేను రానని, కానీ నువ్వు కావాలని నన్ను బలవంతంగా తీసుకొని నా తోక కట్టేసి మరి నన్ను బలవంతంగా ఆ జంతువుకి, ఆ భయంకరమైన యానిమల్కి ఇచ్చేయడానికి నువ్వు నన్ను తెచ్చావు, నువ్వు నన్ను చీట్ చేసావు, నువ్వు నన్ను మోసం చేసావని అక్కడ నుండి టైగర్ పరుగో పరిగెత్తిందంట. దాని వెనక ఆగు, అది కాదు, ఇది నిజం కాదంటే నేను ఈ మాట నమ్మను, నువ్వు పెద్ద చీటర్వి, నువ్వు మోసం చేసావనుకుంటూ పారిపోయిందట పిల్లలు. అలా పారిపోతున్నప్పుడు రాళ్ల సందుల్లో నక్క ఇరుక్కుపోయిందట. టైగర్ విను, నన్ను వదిలేసేయి, పోని వదిలేసేయి, పారిపోతామంటే నేనెందుకు వదిలిపెట్టను నిన్ను, నేను వెళ్ళిపోతున్నా, నేను ఆపను అని చెప్పి ఆగనంటే ఆగనని పారిపోతుంటే నక్క ఆ 2 బండల మధ్యలో ఇరుక్కుపోయి చచ్చిపోయింది. తోకలేని టైగర్ పారిపోయింది. పిల్లలు, ఈ లెసన్ బాగుంది కదా, మీకు అందరికీ ఈ స్టోరీ నచ్చింది కదా పిల్లలు. అయితే అప్పుడు ఎప్పుడైతే టైగర్ పారిపోయిందో, నక్క చచ్చిపోయిందో, చాలా సేఫ్గా డీర్ అలాగే తన 3 పిల్లలు బయటికి వచ్చారు. పిల్లలు, ఇప్పుడు ఒక అద్భుతమైన సత్యం నేర్చుకుందామా? యేసయ్య ఈ లోకానికి మానవునిగా వచ్చినప్పుడు బాప్తిసం తీసుకున్న తర్వాత పెద్ద కొండ మీదకి యేసయ్య వెళ్ళాడు. 40 డేస్ అక్కడ ఉపవాసం ఉండి ప్రేయర్ చేస్తుంటే సేటన్ యేసయ్య దగ్గరకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకు అని ఒకసారి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా చేసుకో అని ఒకసారి, నువ్వు దేవుని కుమారుడవైతే ఈ లోకమంతా చూస్తున్నావు కదా, అంతా నీకు ఇచ్చేస్తాను, నాకొక్క నమస్తే పెట్టు, నాకొక్క దండం పెట్టు అని అన్నాడు పిల్లలు. మరి యేసయ్య పెట్టేస్తా నీకు ఒక్క దండం పెట్టేస్తానని పెట్టాడు అనుకున్నారా? సాతాన్ మాట విన్నారనుకున్నారా? లేదు పిల్లలు, వాడు టైగర్ లాగా మనల్ని తినేయడానికి, మనల్ని దేవుని నుండి దూరం చేయడానికి, గాడ్స్ ప్లాన్ మన లైఫ్లో జరగకుండా ఉండటానికి వాడు ఎన్నో ప్లాన్స్ చేస్తాడు పిల్లలు. మరి జీసస్ ఈ లోకానికి మనందరి రక్షణ కొరకు వచ్చాడు, మన పాపాల నుంచి విడిపించడానికి వచ్చాడు. యేసయ్య సిలువలో మరణిస్తేనే మనకు రక్షణ. కానీ ఆయన సిలువలో మరణిస్తే మనందరం పరలోకం వెళ్తామని, మనందరికీ రక్షణ వచ్చేస్తుందని సాతాన్ గాడికి తెలుసు. అందుకని ఆ ప్లాన్ని డిస్టర్బ్ చేయడానికి సిలువలో మరణించాల్సిన అవసరం లేకుండానే లోకమంతా నీకు ఇచ్చేస్తా, ఒక దండం పెట్టు అని అడిగాడు పిల్లలు. అప్పుడు వెంటనే చాలా తెలివిగా యేసయ్య వాక్యాన్ని ఉపయోగించాడు. దేవుని వాక్యం అనేది సాతాన్ని చంపడానికి, సాతాన్ని తరిమి కొట్టడానికి శక్తి కలిగిన ఆయుధం ఏదైనా ఉందంటే అది దేవుని వాక్యమే. కాబట్టి యేసయ్య ఆ కొండ మీద బలమైన దేవుని వాక్యాన్ని చెప్పినప్పుడు మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. సాతానా నా వెనుకకెళ్ళు అని చెప్పగానే సాతాన్ గాడు తోక ముడుచుకొని పారిపోయాడు పిల్లలు. యేసయ్య శక్తి కలిగిన మాటతో సాతాన్ని జయించాడు. మరి డీర్ అంత బలమైంది కాకపోయినా సాతాను లాంటి ఆ భయంకరమైన టైగర్ను చూసి డీర్ భయపడలేదు. కానీ ఒక తెలివి కలిగి చక్కగా తెలివితో ఒక్క మాట చెప్పింది. ఆ మాట టైగర్ని పారిపోయేలా చేసింది. యేసయ్య అయితే సాతాను కంటే చాలా శక్తిమంతుడు. సాతాను యేసయ్యని డిస్టర్బ్ చేయడానికి వచ్చినప్పుడు యేసయ్య మాట్లాడిన ఒక మాట సాతాన్ని తోక ముడుచుకొని వెళ్ళిపోయేలా చేసింది. మరి ప్రియ చెల్లి తమ్ముడు, మన జీవితంలో కూడా టైగర్ లాంటి సాతాను అప్పుడప్పుడు వచ్చి మనల్ని పడేయాలని, మనల్ని ప్రేయర్ చేయనీయకుండా, మనల్ని బైబిల్ చదువుకోనీయకుండా, మనల్ని సండే స్కూల్కి వెళ్ళనీయకుండా చాలా డిస్టర్బ్ చేస్తుంటాడు పిల్లలు. అయితే మనం చాలా తెలివిగా ఉండాలి. డీర్ ఎంత తెలివిగా ఉంది కదా, యేసయ్య కూడా ఎంత తెలివిగా దేవుని వాక్యాన్ని యూజ్ చేసి సాతాన్తో ఫైట్ చేశాడో, మనం కూడా దేవుని వాక్యం హెల్ప్తో మన జీవితంలోకి వస్తున్న ప్రతి టెంప్టేషన్ని వాక్యమను ఖడ్గంతో ఫైట్ చేసి జయించాలి. టైగర్ ఎలా వెళ్ళిపోయిందో కదా పిల్లలు. మరి మన లైఫ్లో కూడా ఊరికే డిస్టర్బ్ చేయడానికి వస్తున్న సాతాన్ని తరిమి కొట్టాలంటే యేసయ్యలాగా
దేవుని వాక్యాన్ని యూజ్ చేద్దాం. ఓకేనా చిల్డ్రన్? మరి ఈ రోజు నుండి మనం ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదివితే ఈ గొప్ప ఆయుధాన్ని మనం కూడా యూజ్ చేయడానికి యేసే మనకు సహాయం చేస్తాడు. మరి ప్రార్థన చేసుకుందామా? ఓకే, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు మరి డీర్ ఎలాగైతే తెలివిగా తనను చంపడానికి వచ్చిన టైగర్ను, నక్కను ఎలా తెలివిగా జయించిందో యేసయ్య, ఆ కొండ మీద దేవుని వాక్యం అనే ఆయుధంతో సాతాన్ని మీరు ఎలా జయించారో అలాగే ఈ లెసన్ విన్న ప్రతి చెల్లిని, తమ్ముడిని మీరు బ్లెస్ చేయండి ప్రభువా. నీ ఆలోచనలు మా లైఫ్లో జరగనివ్వకుండా డిస్టర్బ్ చేయడానికి వస్తున్న సాతాన్తో కూడా నీ వాక్యమును ఆయుధంను ఉపయోగించి వాడి మీద యుద్ధం చేసి జయం పొందుకునే కృప ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి తమ్ముడికి అనుగ్రహించమని యేసు శక్తి కలిగిన నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.